మరి మధ్యలో ఈ లవ్ మ్యాటర్ ఏంటన్నా మా బాబీకి లవ్ మ్యాటర్ చాలా మంది తెలీదు. బాబీ మీది లవ్ మ్యారేజ్. అవును. అది ఏంటి, ఎలాగా బాబీని మీరు ప్రపోజ్ చేశారా లేకపోతే బాబీ? నాకు మనితాకి మధ్యలో ఒక ఫిలిం సిటీ అనేది ఒక సెంటిమెంట్. రామోజీ ఫిలిం సిటీ. నేను ఫస్ట్ చూసింది బాబీని ఫిలిం సిటీలో. తన కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్, అదే డాన్స్ ఫస్ట్ చూశాను. చూసి ఫస్ట్ పరిచయం చేసుకోవడానికి ఒక 1 వీక్ 10 డేస్ పట్టింది ఇది పరిచయం చేసుకోవడానికి. తర్వాత పరిచయం చేసుకున్న తర్వాత ఒక 3 months అలా తర్వాత నేను ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేశాక 3 years తర్వాత తను ఓకే చేసింది. ఇలాగే నేను ఫస్ట్ బాబీని ఫిలిం సిటీలో చూశాను. నేను ప్రపోజ్ చేసిన ఫిలిం సిటీ. ఆ తర్వాత బాబీ చెప్పింది కూడా ఓకే చెప్పింది కూడా ఫిలిం సిటీలో. అది మళ్ళీ వేరే షూటింగ్కి వచ్చినప్పుడు ఇవన్నీ రకరకాల జరిగిపోయింది. ఇది 4 years గడిచిపోయింది. తర్వాత అంటే ఫిలిం సిటీ అనేది మీ లవ్ బేస్. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. తర్వాత బాబీ మనిత ప్రెగ్నెంట్ అని తెలిసింది కూడా ఫిలిం సిటీ క్యారింగ్ అని. తను షూటింగ్ వచ్చి అంటే మీరు ఫస్ట్ సినిమా కూడా ఫిలిం సిటీ చిత్రం అంతే చెప్తున్నా. అందుకే చిత్రం ఫిలిం సిటీ. ఆనందం అది రామోజీరావు గారిది 90 ఫస్ట్ సినిమా, అది ఇక్కడే. ఫిలిం సిటీ బాగా కలిసి వచ్చింది అన్ని విషయాల్లో. ఓకే, అందుకనే మన బాబీ చిక్కి కూడా వచ్చారు ఫిలిం సిటీ. సరదా గడిపి అలాగే. అంటే ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. బాబీ మీరు షూటింగ్స్ పొద్దున వెళ్తూ ఉండాలి, తను మరి రాత్రి వస్తుంటే ఎలా ఉంటది ఇంట్లో కోఆపరేషన్? బాగుంది. అంటే తనకు తెలుసుగా ఫీల్డ్ ఏంటో. తనకు ఫీల్డ్ ఏంటో తెలుసు కాబట్టి, తన ఫీల్డ్ అమ్మాయి కాబట్టి నాకు అప్పుడు ప్రాబ్లం ఏం లేదు. షూటింగ్ ఇంట్లో కన్నా ట్రైన్ జర్నీలోనే ఉండాలి కదా ఆర్టిస్ట్ జీవితం అనేది. అవుట్డోర్ లో ఎక్కువ ఉంటాయి. ఇది ఎలాగా మీరు మేనేజ్ చేస్తుంటారు? ఒక్కొక్కసారి నేను అలా పెళ్ళిన మేము కూడా అలాగే ఎప్పుడైనా మిస్ అయ్యా అనిపిస్తే ఫ్యామిలీతో అవుట్డోర్ వెళ్ళిపోతాం. ఎక్కడైతే అవుట్డోర్ అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి 2-3 days ఉండి వచ్చేస్తారు. నేను ఒక్క రోజులు ఉంటే ఎక్కువ రోజులు షూటింగ్ ఉంటే ఉండేసి వస్తాను. లేదంటే తక్కువ రోజులు ఉంటే అందరం కలిసి వెళ్ళిపోయి వచ్చి రావటం. అలాగా మాక్సిమం ఫ్యామిలీతో గడుపుతాను. మాక్సిమం నేను మనిత పాప మేము ముగ్గురం. మాక్సిమం చాలా అకేషన్ లో నేను పోయినసారి ఈ న్యూ ఇయర్ కూడా ఎక్కడ గడిపారంటే లేదురా బాబీ నేనంతా ఇంట్లోనే ఉన్నా అని చెప్పారు. ఎక్కువ మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. ఓకేనా? మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నా ఇప్పుడుగా 2004, 5, 6, 7, 8, 9, 10, 11, 8 years అయింది. 8 years అయింది. 8 years ముందు ఇప్పుడైతే మీరు ఫోన్ లో క్షణానికి మాట్లాడుకోవచ్చు. 8 years ముందు మీ కమ్యూనికేషన్ ఫోన్ ఏదేమో ఉందా? లేదు. ఫస్ట్ అక్కడ పేజరే. ఫస్ట్ పేజర్ తోటే, అంటే ల్యాండ్ లైన్ అదే. తర్వాత ఫోన్లు వచ్చేసాయి కదా మాక్సిమం. నేను అప్పుడు మీరు ఇంకా చాలా బిజీగా ఉండేవాళ్ళు కదా, బాగా బిజీ కదా. అప్పుడు ఎలాగా అంటే ఇలాంటి చోట రూపాయి కాయిన్లు లేదు ఇంకా అప్పుడు అలా లేదు. మార్నింగ్ షూటింగ్ వెళ్ళినప్పుడు కాయిన్ బాక్స్ వేసి ఫోన్ చేసి నేను షూటింగ్ వెళ్తున్నా ఈ టైంలో వస్తాను, మళ్ళీ ఆ టైం ఫోన్ చేసి మధ్యలో లంచ్ బ్రేక్ లో చేయాలనుకుంటే బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఏదైనా లొకేషన్ లో దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే చేయటం. ఫోన్లన్నీ తర్వాత అసలు ఆ తర్వాత అన్ని ఫోన్లతోనే కదా.